ముచ్చట్లకైనా మీటింగ్లకైనా పాయసాలకైనా ఫైటింగ్లకైనా నిధుల కోసమైనా నీళ్ల కోసమైనా పదవుల కోసమైనా పంచాది పెట్టనీకనైనా ఇట్లా దేనికైనా సరే ఢిల్లీకి పోవాల్సిందే ధూమ్ ధామ్ చేయాల్సిందే అన్నట్టు నడుస్తుంది వ్యవహారం. పూటకో లొల్లి రోజుకో పంచాది అన్నట్టు ఉడుకుతున్నది దేశ రాజధాని. ఇక చూడుర్రి మంగళవారం ఏమేమి నడిచిందో. గల్లీల లొల్లి చేస్తే కాదు, ఢిల్లీల లొల్లి చేస్తేనే దునియా అంతటికి ఎరుకైతుంది. అందుకేనేమో జంతర్ మంతర్ కాడ కూకొని సెంటర్ రోళ్లను గట్టిగానే మంతరిస్తారు అందరూ. గిట్లనే సోమవారం గట్టిగా నడిచిన జిల్లా పురుగుల పంచాది మంగళవారం ఇంగింత మంటెక్కింది. పోలీసోళ్ళు పొట్టు కొట్టినా సరే కొట్టుండ్రి ఇంకా కొట్టుండ్రి అన్నట్టే మొండిగా కూసుండ్రు యూత్ పొల్లగాన్లు. అమ్మాయిలు చూత అగ్గి లెక్క మండిండ్రు. పోలీసోళ్ళు వచ్చిన వీడియోలన్నీ సోషల్ మీడియాకి ఎక్కుడుతోని కిరికిరి ఇంగింత ముదిరింది. మీదికెంచి చేయి పార్టీ పెద్ద లీడర్లు చూత లాడాయికి పోయిండ్రు. రాహుల్ గాంధీ సారు, ప్రియాంక మేడం, అటు కేజ్రీవాల్ ఇట్లా ఆయమన లీడర్లు పోయి అరుచుకుండ్రు. మోదీ సార్ ఇంటికాడికి పోవాలని చూసిండ్రు. అక్కడనే కూకొని ధర్నా కూడా చేసిండ్రు. సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పెట్టాలి, ఆయన రాజీనామా పెట్టిన దాకా లొల్లి పంచాది ఆగదన్నట్టు చెప్పిండ్రు లీడర్లు. ఇంకో దిక్కు వ్యవహారం చేయి దాటిపోకముందే అందరినీ చల్లగా చేయాలి, ఏటోళ్ళనట్టు దోలియాలి అన్నట్టు సెంటర్ వాళ్ళు గట్టిగానే తిప్పలబడ్డారు. మంత్రి జితేంద్ర సింగ్ లొల్లికాడికి పోయి చేయి పార్టీ లీడర్లతో మాట్లాడిండు. ఇక ఆఖరికి వాళ్ళు ఎంత కినకపోయేసరికి పోలీసు వాళ్ళు రంగంలోకి దిగిండ్రు. రాహుల్ గాంధీ సారు తత్తిమ చేయి పార్టీ లీడర్లందరినీ ఎత్తుకుపోయి బండి ఎక్కిచ్చిండ్రు. పోలీసు వాళ్లకు చేయి పార్టీ లీడర్లకు నడుమ గుంజులాట గట్టిగా అయింది. ఇక అది అట్లుంటే పార్లమెంటులో సుత పొద్దుగాల మీటింగ్ చాలైనప్పటి సంది నీటి పేపర్ లీక్ మీదనే నడిచింది ముచ్చట. ఎటూ ముంగట పల్లేదు చర్చ. అందుకే బుధవారానికి వాయిదా వేసిండు స్పీకర్ సారు. ఇక జిల్లా పురుగుల లడాయి అట్లుంటే ఇంకో దిక్కు సెంటర్ వాళ్ళు అమెరికాతోని జట్టుగూడి రైతన్నలను ఆగం పట్టించేందుకు చూస్తానని పంజాబ్ హర్యానా అన్నదాతలు అంతా ఢిల్లీ దిక్కు కదిలిండ్రు. వాళ్ళ లొల్లి కూడా లాగాతారు నడిచింది. గిట్ల ఎవరిని ఆగబట్టాలి, ఎట్నుంచి ఆగబట్టాలి అన్నట్టే అయ్యింది పోలీసు వాళ్లకు. ఓ దిక్కు పార్లమెంటు మీటింగులు అవుతున్న యాళ్ళనే కుత ఉడుకుతాంది ఢిల్లీ. మరిగా ఎట్లా సల్లగా చేస్తారో ఏమో చూడాలే లొల్లి.